చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి?